హాయ్ ఫ్రెండ్స్, రైల్వే తన సొంతంగా ఓన్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయబోతుంది అనే అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది మనకు ఒక పేపర్ కటింగ్ అనమాట. సో దీనిలో ఏముంది కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కదా మనకి రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ ని. అలా కాకుండా రైల్వేనే ఓన్గా కండక్ట్ చేయాలనుకుంటుందంట. సో దీని గురించి అయితే క్లియర్గా మనం తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ప్రజెంట్ అసలు టీసీఎస్ కండక్ట్ చేస్తే బెటర్గా ఉంటుందా లేదా రైల్వే ఓన్గా కండక్ట్ చేస్తే బెటర్గా ఉంటుందా? ఎందుకంటే మనకి పేపర్ లీక్స్, కరప్షన్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. సో దీని బేసిస్లో ఏదైతే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది అన్నది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే దాని గురించి మాట్లాడుకుందాం. మీరైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? సో ఈ న్యూస్ కటింగ్ అన్నది హిందీలో ఉంది కాబట్టి కొంచెం బెటర్గా ఉండడానికి ఇంగ్లీష్లోకి నేనైతే ట్రాన్స్లేట్ చేశాను. సో ట్రాన్స్లేషన్ ప్రాపర్ ఎగ్జాక్ట్ వర్డింగ్స్ అన్నవి ప్రతిసారి ప్రాపర్గా ఉండదు, కానీ నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఏముంది ఏంటి అని. సో రైల్వే కుద్లేగా రిక్రూట్మెంట్ ఎగ్జామ్, బేసిక్గా ఇది వైష్ణవ్ గారు, అశ్విని వైష్ణవ్ రైల్వే మినిస్టర్ గారు చెప్పారన్నట్టు ఇచ్చారనమాట. ఓకే, అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన దానికంటే రైల్వే సొంతంగా వాటి ఎగ్జామ్స్ని అదే కండక్ట్ చేయాలనుకుంటుంది, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అని చెప్తున్నారంట. ఓకే, ఇక్కడ కింద ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ కింద ఏమి ఇచ్చారు, న్యూఢిల్లీ స్పెషల్ కరస్పాండెంట్ అని ఇచ్చి ద వ్యూ ఆఫ్ నీట్ పేపర్ లీక్. నీట్ పేపర్ లీక్ అయిందని పెద్ద గొడవ అయితే జరిగింది కదా, ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే జరిగింది. సో ఆ సందర్భంగా మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఏమనుకుంటున్నారంటే ఈస్ గోయింగ్ టు ఎండ్ డిపెండెన్సీ ఆన్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించుకోవాలి. లైక్ ఈ కేసులో మనకి రైల్వే ప్రజెంట్ టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కదా, కొన్నిసార్లు మనకి వేరేవి లైక్ ఎస్ఎస్సి అయితే ఎడిక్విటీ ఇట్లాగా రకరకాల వెండర్స్ అయితే ఉంటారు. సో ప్రజెంట్ టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. ఇట్లా అవుట్ సోర్సింగ్ వాళ్ళ మీద డిపెండ్ అవడం వల్లే నీట్ పేపర్ అన్నది లీక్ అయ్యింది. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే ఫర్దర్గా రైల్వేనే తన సొంతంగా ఓన్గా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు మీనింగ్తో చెప్పారంట. నౌ రైల్వే విల్ ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ రైల్వేనే కండక్ట్ చేసుకోవాలనుకుంటుందంట. ఓకే, మనకు మామూలుగా తెలుసు ఇట్ ఈస్ నోన్ దట్ రైల్వే కండక్ట్స్ ద బిగ్గెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. ఆబ్వియస్గా రైల్వేకే కదా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి నార్మల్లీ, అండ్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేది కూడా రైల్వే ఎగ్జామే. సో దానికోసం అన్ అటానమస్ ఎగ్జామ్ కండక్టింగ్ వింగ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ ఇన్ ద రైల్వే ఇట్ సెల్ఫ్. సో రైల్వేలోనే ఒక సెపరేట్ వింగ్ అన్నది క్రియేట్ చేస్తారు, ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ అన్నది పెట్టాలనుకుంటున్నారంట. ఓకే, అలాగే అండర్ దిస్ రైల్వే విల్ బిల్డ్ క్లోజ్డ్ లూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, క్లోజ్డ్ లూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బయట వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకుండా క్లోజ్డ్ లూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నారంట. దానికోసమే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ హైటెక్ ట్యాబ్లెట్స్. నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ మనకి పీసీస్లో ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో అట్లా కాకుండా ట్యాబ్స్ చాలా తీసుకోవాలనుకుంటున్నారంట, హైటెక్ ట్యాబ్లెట్స్. అది కూడా డిఫెన్స్ స్టాండర్డ్ ఎంత ఉంటుందో ఆ స్టాండర్డ్ ఉండేవి. హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ ఫర్ ఫైనాన్షియల్ అప్రూవల్. సో దాన్ని ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్కి కూడా పంపించారంట, ఇట్లా ల్యాక్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలనుకుంటున్నాం దీనికోసం అని. ఓకే, అండ్ దానిలో ఏంటంటే మనకి డోంట్ హ్యావ్ ఏ కామన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం వాడుతున్నట్టు కామన్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఇవి ఉండవంట. బట్ రాదర్ దే రన్ అనే సింగిల్ ఫర్మ్వేర్. అవి కాకుండా ఏదైనా సొంతంగా ఓన్ది ఏదైనా ఫర్మ్వేర్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే దానికి మనకి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకునే ఛాన్స్ కానీ, అంటే ఇన్సర్ట్ చేసుకునే ఛాన్స్ కానీ, దే కాంట్ బీ కనెక్టెడ్ టు ఎనీ ఎక్స్టర్నల్ వైఫై కనెక్ట్ చేసుకునే ఛాన్స్, ఇంటర్నెట్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండకుండా చేస్తారంట. అంటే బేసిక్గా దానిలో అసలు హార్డ్వేరే లేదనుకోండి, కండక్ట్ చేసే ఛాన్సే ఉండదు కదా, అట్లాగనమాట. అలాగే ఈ స్టెప్ వల్ల ఇండియన్ రైల్వేస్ అన్నది ఓన్లీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ విచ్ కండక్ట్స్ ద బిగ్గెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఏ టైము కండక్ట్ చేసిన వాటిలో ఇదే బిగ్గెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏజెన్సీ ఇండియన్ రైల్వే అవుతుందంట. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, రైల్వే ఇప్పుడు టీసీఎస్ కాకుండా ఓన్గా కండక్ట్ చేయాలనుకుంటుంది. అది కూడా మనకి ప్యాటర్న్ అన్నది షిఫ్ట్ చేసి, అంటే పీసీస్ మీద కాకుండా ట్యాబ్స్లో అవి కూడా ఏ హార్డ్వేర్ లైక్ పెన్ డ్రైవ్ సపోర్ట్ చేయడం కానీ, ఎక్స్టర్నల్ వైఫైస్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునే పాసిబిలిటీ ఉండదంట. ఓకే, అంటే బేసిక్గా వాని ఓన్ సాఫ్ట్వేర్, ఓన్ హార్డ్వేర్ ఎకో సిస్టమ్ పెట్టబోతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రైవేట్ ఎగ్జామ్ సెంటర్స్ కాకుండా ఆల్రెడీ రైల్వేకే థౌజండ్స్ ఆఫ్ రైల్వే హాల్స్, సెంట్రల్ స్కూల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వర్క్షాప్స్ ఇట్లా చాలా ఉన్నాయి కదా, వాటినే కన్వర్ట్ చేస్తారంట పర్మనెంట్ రైల్వే డిజిటల్ అసెస్మెంట్ సెంటర్స్ కింద సీసీటీవీలు, జామర్లు, బయోమెట్రిక్ పెట్టి. ఓకే, సో ఇది యాక్చువల్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అయితే.
అయితే ఇది జరగడానికి వెంటనే ఈ రిక్రూట్మెంట్ సైకిల్లోనే జరిగే ఛాన్స్ లేదు. ఆల్రెడీ 2025 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అండ్ 2026లో కూడా మోస్ట్లీ జరిగే ఛాన్స్ అయితే కనపడట్లేదు. సో ఇదంతా ప్రాసెస్ అయ్యి మెటీరియలైజ్ అయ్యి ఫైనల్గా ఎఫెక్ట్లోకి రావడానికి కనీసం ఫాస్ట్గా చేసిన 27 వరకు పట్టచ్చు అండ్ మేబీ 2028 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? అయితే మీ ఒపీనియన్ ఏంటి? ఇలా కండక్ట్ చేయటం వల్ల మనకి ఇంకా బెటర్గా ట్రాన్స్పరెన్సీ కరప్షన్ లేకుండా ఉంటుంది అనిపిస్తుందా? పేపర్ లీకులు లేకుండా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయనిపిస్తుందా? ఒకవేళ ఇబ్బందులు ఉంటాయంటే ఏం ఇబ్బందులు ఉండే ఛాన్స్ ఉన్నాయి? లేదు దీనిలో ఇంకా ఏమైనా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకున్న కామెంట్ చేయండి. లేకపోతే అసలు ఈ థాట్ ప్రాసెస్సే కరెక్ట్ కాదు ఇట్లా ఏమైనా అనిపిస్తే కూడా చెప్పండి. అండ్ ఇది నాకు తెలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొస్తున్నారు మోస్ట్లీ. ఇది కనుక సక్సెస్ అయితే మీకు ఎస్ఎస్సి కానీ మిగతా ఎగ్జామ్స్లో కూడా ఇట్లా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అలాగే ఇంకో చిన్న అప్డేట్ అనమాట. రైల్వే ఆర్ఆర్బి అన్నది రీసెంట్గా ఒక యూనిఫైడ్ వెబ్సైట్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఇంతకుముందు ప్రతి జోన్కి సంబంధించి మనం సెపరేట్గా వెళ్ళాల్సింది కదా, ఇప్పుడు ఒకే దానిలో మీకు అంత డేటా అన్నది వచ్చేలాగా ఒక వెబ్సైట్ అన్నది లాంచ్ చేశారు. ఇందాక చూసినప్పుడు కూడా అది ఓపెన్ అయింది, ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. మేబీ కొత్తగా ఉంది కాబట్టి అప్డేట్స్ ఏమైనా చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ అయితే నోట్ చేసుకోండి. ఇది ఇక్కడ gov.in అని ఉంది, ఇది అఫీషియల్ న్యూసే. సో ఒక కొత్త వెబ్సైట్ అయితే రైల్వే లాంచ్ చేసింది. అందరికీ కలిపి అన్ని ఆర్ఆర్బీలు కలిపి న్యూస్ ఒకే దగ్గర చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నవి జూలై 31 వరకే ఉంటాయంట. ఓకేనా? సో దాని తర్వాత మీరు ఈ వెబ్సైట్లోనే చూడాల్సి రావచ్చు. ఇప్పటికైతే ఓపెన్ అవ్వట్లేదు, ఇట్లా ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది. నేను చెక్ చేసినప్పుడు ఒకసారి అయితే ఓపెన్ అయింది. అండ్ అక్కడక్కడ మనకి ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అట్లాగా విడివిడిగా కూడా ఇచ్చారు. అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు అంటే ఏఎల్పీ టెక్నీషియన్ ఏదైనా కానీ మన దగ్గర ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో 1 year వ్యాలిడిటీతో ఫుల్ కోర్సెస్ మీరు చూడొచ్చు. మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ రైల్వే జాబ్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేనైతే ఏఎల్పీ టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీపీసీ క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, డెమోస్ చెక్ చేయండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. బేసిక్గా 100-200 చూసుకోకుండా డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మా తరపు నుంచి కూపన్ కోడ్ SARA అని కనుక మీరు అప్లై చేస్తే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ మీకు చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. డెఫినెట్గా యూజ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆల్రెడీ గ్రూప్ డి కానీ ఏఎల్పీ టెక్నీషియన్ మనకి ఏఎల్పీ కూడా పడింది, గ్రూప్ డి పడింది, టెక్నీషియన్ రాబోతుంది. ఓకే, సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉండండి. ఒకే దగ్గర మీకు అన్నీ దొరికేస్తాయి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కానీ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కంటే ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫెడరల్ సంబంధించిన ట్రేడ్ కానీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ కావాలన్నా కానీ మన ఛానల్లో చెక్ చేయొచ్చు. మన యాప్లో ఉంటాయి ఇవన్నీ. మీకు కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో. ఇదిగోండి ఏఎల్పీకి సంబంధించిన ఫుల్ కోర్స్ CBT 1, CBT పార్ట్ A, CBT మొత్తం వచ్చేస్తుంది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్సు. ఓకేనా? అలాగే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ప్రతిదీ ఒకే దానిలో కావాలంటే కూడా కాంబో ప్యాక్ ఒకటి అవైలబుల్గా ఉంది. అందులో మీరు కూపన్ కోడ్, నేను ఇందాక చెప్పిన కూపన్ కోడ్ యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ వెంటనే తెలియాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెండిట్లోనూ జాయిన్ అవ్వండి. మనకు ఒక్కొక్కసారి టెలిగ్రామ్ పోతుంది ఇట్లా అంటున్నారు. సో రెండిట్లోనూ జాయిన్ అయ్యి ఉంటే ఫ్రీయే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇక్కడ షేర్ చేస్తాను, రియల్ ఆర్ జెన్యున్వి. సో మీకు ఉపయోగపడుతుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ 2 కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇట్లాంటి ఒక చేంజెస్ రాబోతున్నాయి, ఇలాంటి అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇటువంటి అప్డేట్స్ అలాగే గైడెన్స్ వీడియోలు దాంతోపాటు క్లాసెస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు ఏఎల్పీ CBT 2కి ఎక్కువ టైం లేదు, సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఫుల్ స్ట్రాటజీ ఆల్రెడీ చెప్పాను. అలాగే ఎన్టీపీసీ దీనికి కూడా CBT 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని వీడియో కూడా చేసాం. టార్గెట్ 100+ పెట్టుకుని అట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. ఓకే, సో ఆ 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అలాగే మీకు వేరే ఏదైనా డిఫరెంట్ వీడియో టాపిక్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ 2 కూడా నేను ఆల్రెడీ క్లియర్ చేసిన ఎగ్జామ్స్. సో మీకు డెఫినెట్గా ఉపయోగపడితే తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. దాంతోపాటు మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని చెప్పాను కదా, మన ఛానల్లో ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్తే తప్పకుండా ఇవి కూడా చెక్ చేయండి. లాస్ట్ 12 monthsకి సంబంధించిన ఫుల్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మీరు చూడొచ్చు, విత్ PDF మన యాప్లో ఉంటాయి ఫ్రీగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫైనల్గా ఈ వీడియో కింద ఇలాంటి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.